హాయ్ అండి, నేను మీ హరిలతని. ఈరోజు నేను మీకు శనగపప్పు వడలు అనేవి చేసి చూపిస్తున్నాను. ఈ గారెలు అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది. ముందుగా మనం శనగపప్పుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకొని ఆ శనగపప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అందులోని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 8 ఎండుమిర్చి, కొంత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని మరి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఈ మిక్సీ పట్టాం కదా, దీన్ని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోని ఒక ఉల్లిపాయ అండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మన ఇష్టమండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదనంటే తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత ఇలాగ రౌండ్గా ఉండల్లా చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఉండల్లా చేసుకొని చేతితో చూసారు కదా, ఈ విధంగా అనాలి. ఇలా విధంగా ప్రెస్ చేస్తే మనకు గారె అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా మనం గారెలన్నీ కూడా వేసుకోవాలండి. బాల్ అనేది ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేసుకొని ఇలాగా బొటన వేలుతో ఇలాగా అప్లై చేయాలి. గారెల్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచకూడదు, ఎందుకంటే గారె అనేది లోపల ఉడకదనమాట. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద పని కూడా ఏమీ ఉండదండి. అందరూ కూడా రాలేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వేసిన 1 నిమిషం తర్వాత మనం రివర్స్ చేసుకుంటూ గారెల్ని ఉండాలండి. 2 వైపులు వేగాలి కాబట్టి ఇలాగ గారెల్ని రివర్స్ చేసుకోవాలి. మనకి గారెలు అయిపోయినాయి అనేవి ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, మనకి ఆయిల్ అనేది ఇంకా బబుల్స్ అనేవి చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా బబుల్స్ వచ్చేస్తే మనకి ఇంకా గారెలు అనేవి రెడీ అయిపోయినట్టే. వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. చెప్పాను కదండి, మరి పేస్ట్లా అయితే మిక్సీ పట్టుకూడదు, కొద్దిగా బరకగానే పట్టుకోవాలి. బరకగా పడితేనే మనకి దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా గారెలను అయితే వేసుకోవాలి. ఈ విధంగానే మిగతా గారెలన్నీ కూడా మనం వేసుకోవాలండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చండి ఈ వడలు అయితే. మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీరు ఇదే చూడడం ఫస్ట్ టైం కనుక అయితే అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.